కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయిని అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అన్నారు. ప్రభుత్వం బేషజాలకు పోకుండా మేడిగడ్డ వద్ద లభ్యత ఉన్న గోదావరి నీటిని వెంటనే విడుదల చేయాలని వారు రేవంత్ సర్కార్ను డిమాండ్ చేశారు. కన్నేపల్లి లక్ష్మీ పంప్ హౌస్ ను కేటీఆర్ నేతృత్వంలో ప్రజా ప్రతినిధులు ఇవాళ సందర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీల ప్రాజెక్టు విజిట్ పై లక్ష్మీ పంప్ హౌస్ నుండి మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ మేడిపండైంది ఏదైతే ఆరోపణలు చేశారో అదంతా పూర్తి అవాస్తవం. ఇక్కడ నీరు అవైలబిలిటీ ఉంది, ప్రాణహిత ఫ్లో వస్తుంది, గోదావరి పొంగిపొర్లుతుంది. ప్రభుత్వం బేసిజాలకు పోకుండా నీటిని ఎత్తిపోయాలని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం ఇటు మేడిగడ్డ పర్యటన వచ్చింది. ఇప్పుడు కన్నేపల్లి పంప్ హౌస్ వద్ద ఉన్నాం. దీనికి సంబంధించి ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ గతంలో ఇరిగేషన్ శాఖలో గెస్టెడ్ హోదాలో పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినట్టు ఇరిగేషన్ ఎక్స్పర్ట్ డాక్టర్ రాకేష్ కుమార్ మనతో ఉన్నారు. చెప్పండి, దీనికి సంబంధించి కన్నేపల్లి ఇక్కడ అసలు కాళేశ్వరం ప్రాజెక్టే పనికిరాదని చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదేంటి, ఇది వాటర్ ఫ్లో ఇక్కడ కనిపిస్తుంది, గోదావరి కని దగ్గర లేదు, మరి ఇక్కడ ఎందుకుంది? ప్రధానంగా గోదావరికి ఉపనదులైనటువంటి మంజీరా, మానేరు, ఇక్కడ ఉన్నటువంటి ప్రాణహిత, తర్వాత ఇంద్రావతి, తర్వాత శబరి అనే నదులు ప్రధానమైనటువంటి నదులుగా మనకు గోదావరికి సబ్ రివర్స్ గా ఉంటాయి. ఈరోజు మనకు ఆల్రెడీ ఏదైతే ప్రాణహిత నుంచి వెళ్ళి వాటర్ అవైలబిలిటీ ఉన్నది, ఒకటి ప్రధానంగా అందరు చెప్పేది ఇప్పుడు జనరల్ గా డిస్కషన్ ఏంది, ఒక పిల్లర్ కొంగింది కాబట్టి ఇక్కడ నీళ్లు వాడలేమని. అలాంటిది ఏం లేదు. ఇక్కడ 40,000 క్యూసెక్లు వచ్చినా గానీ మోటార్లు ఆన్ చేసుకోవచ్చు. ఫుట్బాల్ కు అంటే వాటర్ అవైలబిలిటీ ఉంటుంది, మోటార్ ఆన్ చేసుకోవచ్చు, మోటార్కు వాటర్ లిఫ్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు 10 lakhs క్యూసెక్స్ ఆఫ్ వాటర్ పోతుంది. ఇక్కడ 10 lakhs క్యూసెక్స్ ఆఫ్ వాటర్ పోయినప్పుడు తప్పకుండా మనం మోటార్లు ఆన్ చేసుకొని ఈ వాటర్ను లిఫ్ట్ చేసి అప్ స్ట్రీమ్ లో ఉన్నటువంటి అన్నారం అంటే ఏదైతే ఉన్నదో ఇక్కడ నుండి మనం లిఫ్ట్ చేసుకొని ఆ ప్రాజెక్ట్ లో పోసుకొని అక్కడ నుంచి వెళ్ళి మిగతా ఎల్లంపల్లి వరకు మనం తీసుకుంటే అక్కడ నుండి మిడ్ మానేరుకు తీసుకొని ఆ వాటర్ మొత్తం యూటిలైజ్ చేయొచ్చు. ఆ యూటిలైజ్ చేసే ఫెసిలిటీ ఉన్నా కానీ ఇప్పటివరకు మోటార్లు ఆన్ చేయట్లేదు. మోటార్లు అన్ని కండిషన్లో ఉన్నాయి, ఇప్పుడు ఆన్ చేసినా నీళ్లు పోయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికీ ఇటు ప్రభుత్వం పదే పదే చెప్తూ వస్తున్నది అసలు లిఫ్ట్ చేయడానికి వీల్లేదు అని చెప్పి ప్రభుత్వం ప్రధానంగా ఆరోపిస్తుంది. అసలు లిఫ్ట్ చేయరాదు, అసలు ఈ ప్రాజెక్ట్ డిజైన్ ఇక్కడ మేడిగడ్డ దగ్గర ఇక్కడ కట్టడమే తప్పు, ఇది రాంగ్ అని చెప్పి ప్రభుత్వం ఇప్పుడు చెప్తుంది. ఎన్డీఏసీ కూడా రిపోర్ట్ ఇచ్చింది, స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఇక్కడ కాదు, మీ సూచనలు పాటించలే అని చెప్పి చెప్తున్నారు. కమిషన్ ఎంక్వైరీ కూడా నడుస్తుంది. ఇది మరి కాదు, అసలు మెయిన్ గా మేము చూస్తూ వచ్చాం గోదావరి కని దగ్గర ఏదైతే ఉందో గోదావరి కని మంచిర్యాల దగ్గర వాటర్ ఫ్లో లేదు, కానీ పూర్తిగా ఎండిపోయింది. కానీ ఇక్కడికి వచ్చి చూసరికి మాత్రం దాదాపు గోదావరి నది అంతా ఫుల్గా వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే మరి దీన్ని ఎందుకు లిఫ్ట్ చేయని దగ్గర ఎందుకు కట్టాల్సి వచ్చింది? మీకు అదే చెప్తున్నాను. ఒకటండి, ప్రధానంగా ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ అసలు ప్రాజెక్టు గేట్ లేకుండా వాటర్ లిఫ్ట్ చేసే ఫెసిలిటీ ఉంది. ఈ ప్రాజెక్టు లైవ్ లో ఉంది. అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ నుంచి వెళ్ళి అన్నారం, సుందిల్లా, అక్కడ నుంచి ఎల్లంపల్లి వరకు నీళ్ళు ఎత్తి పోసుకునే ఫెసిలిటీ ఉంది. ఈ రోజు యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఆఫ్ అన్నారం ప్రాజెక్టు డ్యామ్ సేఫ్టీ అథారిటీకి మనం హ్యాండ్ ఓవర్ చేస్తే వెంటనే వాళ్ళు కూడా మనకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వాటర్ లిఫ్ట్ చేసి యూటిలైజ్ చేసుకోవచ్చు. మా విజ్ఞప్తి ఒకటే, ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని యూటిలైజేషన్ సర్టిఫికేట్ ప్రభుత్వమే ఇవ్వాలి. అది ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంటుంది. కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు ఎవరు అంతా మేనేజ్మెంట్ కోటానే కాబట్టి ఎవరు కూడా రైతుల బాధలు కష్టాలు అర్థం కావట్లేదు. కాబట్టి ఈ రోజు రైతులకు సాయం చేయడానికి వెంటనే మేము ఇక్కడికి వచ్చిన రీజన్ కూడా ఏంటంటే మా ఎమ్మెల్యేల బృందం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఇక్కడికి తరలి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ నీళ్లున్నా కానీ ఎత్తిపోసే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు ఆ ఇంగిత జ్ఞానం లేకనే ఈరోజు తెలంగాణ నష్టపోతుంది. గతంలో కూడా తెలంగాణ నష్టపోయింది. అందుకే కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి ఆధ్వర్యంలో సాధించుకున్నాం, ప్రాజెక్టు నిర్మాణం చేసుకున్నాం. కొంత జియాలజికల్ అడ్జస్ట్మెంట్ తోటి 86 పిల్లర్లు ఉంటే ఒక్క పిల్లర్ కుంగింది, దాన్ని వెంటనే రిప్లేస్ చేయొచ్చు. 7 నెలల కాలాన్ని కూడా వృధా చేసి ఈరోజు ప్రాజెక్టు అసలు వాడలేమనేటువంటి దుస్థితికి నెట్టివేయబడతారు. కావాలంటే మీకు మోటార్లలో ఎన్ని లెవెల్ మొత్తం 17 మోటార్లు నడవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆల్రెడీ వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. ఎందుకంటే కంపల్సరీ ఆపరేట్ చేయాలి, ఆపరేషన్ లో భాగంగా అన్ని కూడా పనిచేస్తున్నాయి. ఒకటి అన్నారం ప్రాజెక్టుకు యూటిలైజేషన్ సర్టిఫికేట్ హ్యాండ్ ఓవర్ చేస్తే వెంటనే ప్రాజెక్ట్ ను మనం ఆన్ చేసుకోవచ్చు, మనం వాటర్ ను యూజ్ చేసుకోవచ్చు. ఇదే అంటే ఎల్లంపల్లి నుండి నందిమేడారం పంప్ హౌస్ ద్వారా అటు అనంత సాగర్, తర్వాత మిడ్ మానేరు, ఎల్ఎండి లోయన్ డ్యామ్, అదేవిధంగా ఇటు కొండపోచమ్మ సాగర్ ఉంది, తర్వాత ఇటు మల్లన్న సాగర్, అదేవిధంగా రంగనాయక్ సాగర్, వీటన్నిటిని నింపుకోవచ్చు. వీటి ద్వారా అటు కేశవపురం రిజర్వాయర్ నింపుకొని ట్విన్ సిటీస్ కూడా తాగునీరు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తూ వస్తున్నారు. ప్రభుత్వానికి సూచన చేస్తున్నారు. బేసిజాలు లేకుండా
ప్రభుత్వం రావాలి, ప్రజలకు ఇబ్బంది కాకుండా ఎలక్షన్ ముందు మనం రాజకీయాలు చేద్దాం, కానీ ఇప్పుడైతే కలిసి పనిచేద్దాం అని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ అనిల్తో శ్రీకాంత్, కన్నెపల్లి పంప్ హౌస్ నుండి.